నమస్తే అండి. సో ఇవాళ మీకు 5 రీజన్స్ ఇస్తాను మీ వెబ్సైట్ లో మీకు సేల్స్ ఎందుకు రావట్లేదని. ఫస్ట్ వన్, పువర్ బ్రాండింగ్. అంటే మీ ప్రోడక్ట్ కానీ ఆర్ లేకపోతే మీరు అమ్ముతున్న సర్వీస్ కానీ దాని గురించి ఎవరికి ఏం తెలియదు. మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ లెగసీ ఏంటి, మీ హిస్టరీ ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో బ్రాండింగ్ ని ప్రాపర్ గా చేసుకోండి. సెకండ్ పాయింట్ ఇస్ మీ వెబ్సైట్ డిజైన్. వెబ్సైట్ డిజైన్ బాగలేదు ఆర్ లేకపోతే నావిగేషన్ అంటే కస్టమర్ ఫ్లో ప్రాపర్ గా లేదు అంటే కూడా సేల్స్ రాకపోవడానికి ఇది ఒక కారణం. థర్డ్ వన్, ప్రోడక్ట్ ఆప్షన్స్. అంటే మీ వెబ్సైట్ లో ఎక్కువ ప్రోడక్ట్స్ కనిపించాలండి ఆర్ లేదు అంటే ప్రోడక్ట్ లో ఉన్న వేరియంట్స్ కానీ కలర్స్ కానీ ఏదైనా కానీ ఎక్కువ ఆప్షన్స్ ఉండాలి కస్టమర్ కి. సో మేక్ షూర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ది ప్రోడక్ట్. ఫోర్త్ రీజన్ ఫర్ నో సేల్స్ ఇన్ యువర్ వెబ్సైట్ అండి, పువర్ ఎస్ఈఓ. ఎస్ఈఓ బేసిక్ ఆన్ పేజ్ ఎస్ఈఓ అన్న క్లియర్ గా ఉండేటట్టుగా చూడండి. మెటా డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి. ప్రోడక్ట్ డీటెయిల్స్, ప్రోడక్ట్ టైటిల్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ అండ్ ఆల్సో మేక్ షూర్ ఇట్ ఇస్ గెటింగ్ ఇండెక్స్డ్ ఇన్ గూగుల్. సో ఫిఫ్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మార్కెటింగ్ మీది ఇన్ఎఫెక్టివ్ ఉంది. అంటే మీరు ప్రాపర్ గా మీ టార్గెటెడ్ కస్టమర్స్ రీచ్ అవ్వట్లేదు ఆర్ లేకపోతే మీ యాడ్ ఏదైతే ఉందో యాడ్ ప్రాపర్ గా అర్థం అవ్వట్లేదు మీ కస్టమర్ కి. సో మేక్ షూర్ యువర్ మార్కెటింగ్ ఇస్ డెఫినెట్లీ ఎఫెక్టివ్. సో మీ వెబ్సైట్ లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటే సో నేను ఇవాళ ఫ్రీగా ఆడిట్ చేయడానికి ముందుకు వస్తున్నానండి. మీరు కమెంట్ చేయండి. ఆడిట్ అనేది నేను మీతో డిఎం చేసి మీతో మాట్లాడి మీ వెబ్సైట్ ని తీసుకొని మీకు ఆడిట్ ఫ్రీగా చేసి ఏమి చేస్తే మీ వెబ్సైట్ బెటర్ అవుతుంది అనేది మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.